అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతంలో గంజాయి స్మగ్లర్లను అడ్డుకునే క్రమంలో పోలీసులకు ఎదురుదాడి జరిగింది. ముందస్తు సమాచారం మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని రామరాజుపాలెం బ్రిడ్జ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా అందులోని వ్యక్తులు పోలీసులపైకి వాహనాన్ని దూసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం స్మగ్లర్లు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో స్మగ్లర్లు వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి సమీప అటవీ ప్రాంతంలోకి పరారయ్యారు. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆర్గనైజర్ ఇమ్రాన్ ఖాన్ విశాఖపట్నం వాళ్ళు ఉంటున్నారు. అతనికి గాంజాయి క్రిమినల్స్తో బాగా నెట్వర్క్ మన ఏసార్జీలో. బట్ గాంజాయి తీసుకుని వెళ్ళిన వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు. ఆ రాజస్థాన్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ రాజస్థాన్కి వెళ్తున్నాయి గాంజా ఆర్ హైదరాబాద్కి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. సార్ వినోద్ దర్శనం మీద ఏమైనా అప్డేట్స్ తెలిసిన ఎస్హెచ్ఓ చెప్పిన విధంగా పోలీస్ పార్టీని చూసి అర్లీ మార్నింగ్ కాబట్టి పోలీస్ పార్టీని చూసి వాళ్ళు బైక్ పైన వస్తున్నారు. పైలట్ మామూలుగా కూడా ఇదే వాళ్ళకి ఏమో ఉంటున్నాయి. ఈ పైలట్గా వచ్చిన వాళ్ళు పోలీస్ పార్టీని చూసిగా మిగతా పార్టీని అలర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది కొద్ది టర్నింగ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు చూడలేకపోయారు. ఆర్ పోలీస్ వాళ్ళు కూడా మనకు ఒకరు మాత్రమే బయట ఉన్నారు, మిగతా హైడింగ్ నుండి ఆపరేట్ చేస్తున్నారు. సో ఎలాగా వాళ్ళు అలర్ట్ అయిపోయారు. ఈ సమయంలో ఎలాగా పోలీస్ వచ్చిన సో వాళ్ళు స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నారు. స్పీడ్ ఇంక్రీజ్ చేసే క్రమంలో పోలీస్ వాళ్ళు ఆపుతున్నారు, వాళ్ళు పడిపోతున్నారు పోలీస్ వాళ్ళు. దీని తర్వాత ఒకరు పోలీస్ పైన స్టోన్ పెల్టింగ్ కూడా చేస్తున్నారు. గాలిలో ఫైర్ చేయడం జరిగిన కాబట్టి ముద్దాయి పైన ఓన్లీ ఫస్ట్ భయం చూపించిన వాళ్ళు భయంలో అక్కడికి ఆగిపోయారు కాబట్టి మనం పట్టుకుంటున్నాం. 2 రౌండ్ ఫైర్ చేశారు. దీంట్లో 2 బైక్స్ ఒక 4 వీలర్ సీజ్ చేయడం జరిగింది.